ముద్ద వస్తుందండి. పచ్చడి కూడా ముద్ద వస్తుందా అనుకుంటారు. అందంగా ఉంటే ఏదన్నా ముద్ద వస్తుందండి. రుచి చూసాను, చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇలా కూడా చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే తీపి మాగాయ పచ్చడి అండి. చూద్దామండి. చూడండి, 1/2 కేజీ బెల్లం, ఇదిగోండి, కొంచెం ఒక చుక్క వాటర్ పోస్తానండి. చూడండి, మామిడికాయ ముక్కలు చూడండి వేసేస్తున్నాను. అండి పాకం ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఎండలో ఆరబెట్టుకోకుండా ఇలా పొయ్యి మీద పెట్టేశాను. ఇదో రకం. ఎండలో పెట్టుకునేది ఒక రకం అండి పచ్చడి, ఇలా చేసుకునేది ఒక రకం. అయిపోయిందండి, దింపేసాను. చూడండి, కారం అది వేస్తాను కదా, చూడండి. సాల్ట్ అండి 1 స్పూన్ వేసానండి. చూడండి, కారం దీంతో 1 స్పూన్ వేసాను కదా, ఇంకో స్పూన్ వేస్తాను. చిన్న గరిటె, చూడండి, మూడోదండి 3 స్పూన్లు. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. చూడండి, అన్ని బాగా కలుపుతున్నాను, చూడండి. చూడండి, ఈ బౌల్తో ఆయిల్ తీసుకున్నాను కదండి, మొత్తం వేసేస్తున్నాను. కొంచెం గ్రేవీగా ఉంటాయండి, బాగుంటుంది, అందుకోసం ఇలా చేస్తాను అనమాట అండి. వేడిగా ఉంది కదా, అందుకని పలచగా ఉంది. చూడండి, చల్లారిపోతే చిక్కగా అయిపోద్ది. మాగాయ పచ్చడండి, కారం పట్టదండి. చూడండి, ఇందులో కొంచెం 1/2 స్పూన్ ఉంది కారం. చూడండి, మాగాయ పచ్చడి అండి. ముద్ద వస్తుందండి. పచ్చడి కూడా ముద్ద వస్తుందా అనుకుంటారు. అందంగా ఉంటే ఏదన్నా ముద్ద వస్తుందండి. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. టిఫిన్స్ లోకి బాగుంటుందండి, అట్లలోకి చాలా బాగుంది. చక్కగా టిఫిన్ లో వేసుకోండి, అట్లలో వేసుకొని దోశల్లో అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. ఇలా చేసి చిన్నపిల్లలకి పెట్టండి. తీపి పచ్చడి కదండి, చక్కగా తినేస్తారు, బాగుంటుంది. పెద్దవాళ్ళు తినొచ్చులేండి, చిన్నపిల్లలకి తీపి పచ్చడి కదా అని చిన్నపిల్లలకి పెట్టచ్చు అని చెప్తున్నా. బాగుందండి, చక్కగా చాలా బాగా కుదిరింది.
బాగుంది. రుచి చూసాను, చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇలా కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్ అండి.